ఎగువ నుంచి వస్తున్న వరద రాష్ట్రంలో పడుతున్న వానలతో కృష్ణా గోదావరి బేసిన్లకు భారీగా నీటి ప్రవాహం పెరుగుతోంది. గోదావరి బేసిన్లోని సింగూరు ప్రాజెక్టుకు 1744 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 20,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 622 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 10,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. లక్ష్మీ బ్యారేజీకి 3.62 లక్షల ఇన్ఫ్లో వస్తుండగా గేట్లు తెరిచి ఉండడంతో ఆ నీరంతా దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. సమ్మక్క సీతమ్మ సాగర్ బ్యారేజీల్లోకి 5.5 లక్షలకు పైగా ఇన్ఫ్లో వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. కృష్ణా బేసిన్ జూరాల ప్రాజెక్టులోకి 72,000 ఇన్ఫ్లో ఉంటే 67,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది. సుంకేశ్ల జలాశయాన్ని 60,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 56,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 105,000 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 127,000 క్యూసెక్కుల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున సాగర్లోకి 92,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 35,000 అవుట్ఫ్లో వెళ్తోంది. జూరాల ఎగువన ఉన్న నారాయణపూర్, ఆలమట్టి రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఆ ప్రాజెక్టుల గేట్లు తెరిస్తే జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు మరింత ప్రవాహం రానుంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వస్తున్న వరదపై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, రాష్ట్రంలో గోదావరి కృష్ణా రెండు బేసిన్లకు కూడా వరద కొనసాగుతుంది. ప్రధానంగా కృష్ణా బేసిన్లోకి వరద ప్రవాహం అధికంగా ఉంది. గత వారం 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్నటువంటి ప్రవాహానికి తోడు స్థానికంగా కురిసినటువంటి వర్షాపాతంతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. కృష్ణా బేసిన్లో ఒకసారి పరిశీలిస్తే ఎగువన కర్ణాటకలో ఉన్నటువంటి ఆలమట్టి కానీ నారాయణపూర్ కానీ ఈ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువయ్యాయి. కిందకు దిగువకు కొంత నీటిని వదులుతున్నారు. అయితే పూర్తి స్థాయిగా చేరుకున్న తర్వాత పూర్తి గేట్లు ఎత్తే మాత్రం ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో జూరాలకు మరింత ప్రవాహం వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రజెంట్ జూరాలకు కూడా ప్రవాహం కొనసాగుతుంది. జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా ప్రవాహం వచ్చి చేరుతుంది. గత 4-5 రోజుల నుంచి కూడా ప్రతిరోజు కూడా నిత్యం 1,00,000 క్యూసెక్ల పైనే ప్రవాహం వచ్చి చేరుతుంది. ప్రజెంట్ కూడా ప్రవాహం కొనసాగుతుంది. ప్రజెంట్ ఒకసారి మనం చూసినట్లయితే శ్రీశైలం ప్రాజెక్టులోకి 105,000 ఇన్ఫ్లో కొనసాగుతుంది. కిందకు నాగన్సార్ ప్రాజెక్టులోకి 127,000 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. ఎడమకుడి విద్యుత్ కేంద్రాల్లో శ్రీశైలం వద్ద జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మరోవైపు ప్రజెంట్ ఆ ప్రాజెక్టులో 215 టీఎంసీలకు గాను 199 టీఎంసీల నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి మట్టం అనేది మెయింటైన్ చేస్తూ కిందకు నీటిని వదులుతున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కూడా ఇటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి నీటితో పాటు స్థానికంగా ఉన్నటువంటి వర్షపాతంతో కురిసినటువంటి వరద ప్రవాహం కూడా ప్రాజెక్టులకు వచ్చేరుతుంది. ప్రధానంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి 92,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ప్రజెంట్ విద్యుత్ ఉత్పత్తి కోసం అదేవిధంగా ఇతర కాలువల ద్వారా మొత్తం 35,000 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. దీంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు నాగార్జున సాగర్కి కృష్ణా బేసిన్లో అధికంగా ప్రవాహం కొనసాగుతుంది. దాంతోపాటు సుంకేశ్లకు కూడా అధికంగా ప్రవాహం వస్తుంది. నిన్నటితో పోల్చినప్పుడు సుంకేశ్ల జలాశయానికి దాదాపు ప్రవాహం అనేది రెట్టింపైందని చెప్పుకోవచ్చు. దాదాపు 60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే 56,000 క్యూసెక్లను దిగువకు వదులుతుంది. నిన్న సుంకేశ్ల జలాశయానికి కేవలం 30,000 క్యూసెక్ల ప్రవాహమే ఉండింది. దీంతో తక్కువ మోతాదులోనే నీటిని దిగువకు వదలదు. ఈ నీరు కూడా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరి అక్కడ నుంచి అక్కడ వదిలినటువంటి నీటి ద్వారా నాగార్జున ప్రాజెక్టులోకి చేరుతుంది. ఎగువన జూరాల ప్రాజెక్టులో కూడా ప్రజెంట్ 72,000 ఇన్ఫ్లో కొనసాగుతుంది. 67,000 క్యూసెక్లను అవుట్ఫ్లో కింద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రజెంట్ ప్రాజెక్టులో 9.66 టీఎంసీలకు గాను 7.55 టీఎంసీల నీటి నిల్వను మెయింటైన్ చేస్తున్నారు. ఎగువ నుంచి అంటే ఎగువన ఆలమట్టి నారాయణపూర్ దిగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలకు తోడు స్థానికంగా కురిసినటువంటి వర్షాల ఆధారంగా జూరాల ప్రాజెక్టులోకి ప్రవాహం కొనసాగుతుంది. అయితే ఒకసారి గోదావరి బేసిన్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నిన్నటితో పోల్చితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి అంటే మనకు గోదావరి బేసిన్ అనగానే మన రాష్ట్రంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గుర్తొస్తుంది. ప్రజెంట్ ఆ ప్రాజెక్టులోకి ప్రవాహం అనేది నిన్నటితో పోలిస్తే పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ 20,000 క్యూసెక్ల పైగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో మాత్రం స్వల్పంగా 622 క్యూసెక్లు మాత్రమే
ఉంటుంది. సాధారణంగా గోదావరి అనగానే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పరివాహక ప్రాంతంలో అధిక వర్షపాతం ఉండడం, ఎగువన బాబ్లీ అదేవిధంగా పైన ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి కిందకి జైక్వాడి కానీ ఇంకొక ప్రాజెక్ట్ కానీ ఆ ఎగువన ఉన్నటువంటి ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు మాత్రమే దిగువకు నీరు అనేది అధికంగా వస్తుంది. తద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీరు అనేది చేరుతుంది. కానీ బాబ్లీ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మధ్యలో సింగూరు కానీ అంటే మంజీరా నది కూడా తక్కువ మోతాదులోనే ప్రవాహం ఉండడం, అక్కడ స్థానికంగా వర్షాలు కూడా తక్కువగా ఉండడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ప్రవాహం అనేది తక్కువనే ఉంది. కానీ కింద ప్రాణహిత నుంచి ఇటు భద్రాచలం వరకు కూడా గోదావరిని మాత్రం ఉప్పొంగి ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రాణహిత కలిసిన తర్వాత ప్రవాహం అంతకంతకు పెరుగుతూ వస్తుంది. దీంతో దిగువన ఉన్నటువంటి లక్ష్మీ బ్యారేజీ కానీ ఇటు సమ్మక్క అదేవిధంగా సీతమ్మ సాగర్లకు ప్రవాహం అనేది అధికంగా కొనసాగుతుంది. లక్ష్మీ బ్యారేజ్ అన్ని గేట్లు తెరిచే ఉన్నాయి. ప్రజెంట్ 3.62 లక్షల ప్రవాహం అనేది ఇన్ఫ్లో కింద వస్తుంది. అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు సమ్మక్క సాగర్ కానీ సీతమ్మ సాగర్ కూడా 5.5 లక్షలకు పైగా ప్రవాహం అనేది వచ్చి చేరుతుంది. ఒక్కొక్కసారి దాదాపుగా 6 లక్షలకు కూడా ఈ ప్రవాహం చేరుతుంది. పూర్తి గేట్లు తెరిచే ఉండడంతో ఆ నీరంతా కూడా గోదావరిలో దిగువకు వెళ్తుంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అనేది క్రమంగా పెరుగుతూ వస్తుంది. అక్కడి నుంచి కూడా దిగువకు అంతే స్థాయిలో ప్రవాహం కొనసాగుతుంది. ఈ విధంగా ఇటు గోదావరి అటు కృష్ణ రెండు బేసిన్లో కూడా ప్రవాహం అనేది కొనసాగుతున్నప్పటికీ కూడా గోదావరిలో అటు మహారాష్ట్ర అంటే జైక్వాడి ప్రాజెక్ట్ నుంచి కిందకు ఉన్న విష్ణుపురి ప్రాజెక్ట్ నుంచి కిందకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరకు కూడా అంతంత మాత్రంగానే నీటి ప్రవాహం ఉన్నది. కానీ కింద ప్రాణహిత నుంచి భద్రాచలం వరకు కూడా అధికంగా ప్రవాహం అనేది కొనసాగుతుంది. ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరిలో నీటి మట్టం అనేది పెరుగుతూ వస్తుంది. ఇటు కృష్ణా బేసిన్లోనైతే అన్ని ప్రాజెక్టులు ప్రజెంటు జలకలను సంతరించుకున్నాయి. ఇంకా నాగన్ సారు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరాల్సి ఉంది. అయితే ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో 1-2 రోజుల్లో అది కూడా నాగన్ సారు కూడా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సూర్య.